ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం రోటి పచ్చళ్ళు సిరీస్. నేను మీ అనిత. ఈరోజు పచ్చడి ఉంటుందండి. సూపర్ అంటే సూపర్. పచ్చి టమాటాలతో రోటి పచ్చడి. మామూలుగా రోటి పచ్చళ్ళు అందరూ చేస్తూ ఉంటారు. అందులోనూ టమాటో కొత్తిమీర పచ్చడి అంటే చాలా ఫ్యాన్ ఫాలోయింగే ఉంటుందండి. కానీ నేను ఇక్కడ పచ్చి టమాటాలతో ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసి చేశాను. అది ఎంత మోతాదులో వెయ్యాలి, నేను ఎలా చేశాను, నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చేసి చూసుకుని ఫాలో అయిపోవచ్చు. మన తెలుగు వాళ్ళకి ఎన్ని కూరలున్నా కొంచెం రోటి పచ్చడి వేసుకుని తింటే అబ్బా అబ్బా ఆ తృప్తే వేరుగా ఉంటుందండి. అవునా కాదా చెప్పండి? వేడి వేడి అన్నం, కొంచెం రోటి పచ్చడి, నెయ్యి, అంతే. కాంబినేషన్ అదుర్స్. ఇంకెందుకండి ఆలస్యం, త్వరగా చూసేయండి. సుమారు పావు కేజీ పచ్చి టమాటాలు కడిగి తొడాలు తీసుకుని 4 పక్షాలుగా ముక్కలు కోసి ఉంచుకోవాలి. మనం ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా పచ్చి టమాటాలు దొరకవండి. జనరల్గా పండిపోయిన టమాటాలు రెడ్గా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఇలాంటి పచ్చి టమాటాలు కనుక దొరికితే మటుకు తెచ్చుకుని ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మామూలుగా పండిన టమాటాల కన్నా కూడా ఈ గ్రీన్ టమాటోస్ అయితే మటుకు సి విటమిన్ కొంచెం ఎక్కువే ఉంటుందంటండి. ఇలా పచ్చి టమాటాలతో ఆవకాయ పెట్టుకుంటే ఉంటుందండి. ముక్క భలే కరకరలాడుతా చాలా బాగా వస్తుందండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తానులేండి. ఇదిగోండి, టమాటాలన్నీ ఈ విధంగా కోసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ పచ్చడికి మెయిన్గా కావాల్సింది పచ్చిమిరపకాయలు, వేరుశనక్కాయ గుళ్ళు, నువ్వుపప్పు, కొత్తిమీర, కొంచెం చింతపండు. ముందుగా కడాయిలో వేరుశనగ గుళ్ళను మాత్రం వేసి చిన్న మంటపై డ్రై రోస్ట్ చేసుకోవాలి. గుళ్ళన్నీ బాగా వేగిపోయిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుని పొట్టు తీసుకుని రెడీ చేసి ఉంచుకోవాలి. అదే బాండీలో మనం తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను వేసి వేగించుకోవాలి. నేను ఇక్కడ నూనె కూడా వేయకుండా ముందు పచ్చిమిర్చిని మాత్రం వేయిస్తున్నాను. ఇలా వేయించటం వల్ల పేలవండి, మన మీదకి పడవు. కొంచెం వేగిన తర్వాత నూనె వేసుకుంటే చాలా బాగా వేగుతాయి. నాకు ఇక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం లేతగా ఉన్నాయండి, అందుకే కొంచెం ఎక్కువ మోతాదులోనే వేస్తున్నాను. పచ్చిమిర్చి వేగాక అదే బాండీలో సుమారు ఒక గుప్పెడు నూపప్పును కూడా వేసి దోరగా వేగించుకోవాలి. నూపప్పు కూడా వేగాక మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి కొంచెం ఉప్పు జల్లి మూత పెట్టి మగ్గించుకోవాలి. మాడకుండా మధ్యలో కలుపుకుంటూ ముక్కలు మగ్గే వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన టమాటో ముక్కలపై ఒక హాఫ్ స్పూను జీలకర్రని, ఒక గుప్పెడు కొత్తిమీరని, మనం సిద్ధం చేసి ఉంచుకున్న చింతపండుని వేసి మళ్ళీ మగ్గించుకొని ఉంచుకోవాలి. టమాటాల్లో పచ్చితనం పోయి మగ్గిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం పచ్చితనం ఉన్నా పర్వాలేదు. టమాటో ముక్కలు చల్లారేలోపు పచ్చడి నూరటానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇక్కడ ఉందండి అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్, చిన్న బెల్లం ముక్క. బెల్లం ముక్క వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా రోట్లో వేగించి ఉంచిన పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి దంచుకోవాలి. మరీ మెత్తగా పచ్చిమిరపకాయలు నూరన అవసరం లేదండి. మిగతావన్నీ వేసి నూరుతాం కాబట్టి సరిపోతుంది. మీకు కారం ఎక్కువ అవుతుంది అనిపిస్తే ఒక స్పూన్తో కొంచెం పచ్చిమిర్చి కారాన్ని తీసి పక్కన పెట్టి ఉంచుకోవచ్చు. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న వేరుశనగ గుళ్ళను కూడా వేసి నూరుకోవాలి. తరువాత పచ్చడి కోసం రెడీ చేసి ఉంచిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, బెల్లం ముక్క 1 by 1 వేసి నూరుకోవాలి. కొంచెం నూరాక మనం ముందుగా మగ్గించి ఉంచిన టమాటో, నూపప్పు, కొత్తిమీర మిశ్రమాన్ని వేసి సమానంగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకోవాలి. కొంచెం పసుపును కూడా వేసి మళ్ళీ ఒక 2 to 3 minutes నూరిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుని ఉంచుకోవాలి. మామూలుగా మనం చేసుకునే టమాటో పచ్చడికి ఈ టమాటో పచ్చడికి చాలా డిఫరెన్స్ ఉందండి టేస్ట్ వైజ్. ఈ పచ్చి టమాటోల్లో పులుపు రాకుండా కొంచెం తీపిదనం తెలుస్తూ భలే ఉందండి పచ్చడి అయితే మాత్రం.
ఇప్పుడు తాలింపు కోసం అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేగించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, నాకు ఇక్కడ లేక నేను వేయలేదు. ఇలా వేగిన తాలింపుని మనం ముందుగా నూరి ఉంచిన టమాటో పచ్చడిపై వేసుకుంటే పచ్చి టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చిందండి. పచ్చళ్ళకి రోలుకి ఆ అవినాభావ సంబంధం ఏమిటో కానీ అండి, రోట్లో చేసిన దానికి మిక్సీలో చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. మీరు కూడా ఈ పచ్చి టమాటో రోటి పచ్చడి చేసి చూసుకుని ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పగలరు. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎన్నో మరిన్ని వెరైటీ టేస్టీ రోటి పచ్చళ్ళు మీకు చూపించబోతున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్.